అందరికీ నమస్తే అండి. 2024 ఎన్నికలు మన రాష్ట్రంలో ఒక గాలి పూర్తిగా కంప్లీట్ వేవ్ అనమాట చాలా చోట్ల. అందుకే కొంతమంది ఫస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళు టఫెస్ట్ కాన్స్టిట్యున్సీస్‌లో కూడా మంచి మెజారిటీలతో గెలిచారు. సో, అది ఒక మంచి అవకాశం. ఇలా గెలిచిన వారిలో కొంతమందికి వాళ్ళు కూడా అనుకోకుండా ఏమాత్రం 0.01% కూడా వాళ్ళు గెస్ చేయకుండా, ఊహించకుండానే మంత్రి పదవులు కూడా వచ్చేసాయి కొంతమందికి. అసలు వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళకి కాల్ వచ్చే వరకు ఇదిగో మీకు మంత్రి పదవి ఇస్తున్నారు, మీరు రెడీ అవ్వండి అని కాల్ వచ్చే వరకు వాళ్ళకి కూడా తెలియదనమాట. అలా కొంతమందికి మంత్రి పదవులు వచ్చేసాయి. అలా మంత్రి పదవులు వచ్చిన వాళ్ళు ఒక 2, 3 నెలలు బాగానే ఉంది కానీ, ఆ తర్వాత ఇంకా గాలిలో విహరించడం మొదలుపెట్టారు. ఇంక మేము మంత్రులం అయిపోయాము, మాకు ఇంక తిరుగులేదు. రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా గెలవడానికే అహర్నిశలు కష్టపడి, ఖర్చు పెట్టి ఎంతో శ్రమ పడాలి. ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రి పదవి రావడానికి ఎన్ని పైరువీలు, ఎన్ని లాబింగ్లు, ఎంత కష్టము, ఎన్నిసార్లు ఒక 3, 4 సార్లు గెలిచినా సరే మంత్రి పదవి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు టీడీపీలోను. కానీ కొంతమందికి ఫస్ట్ టైం మంత్రి పదవి వచ్చేసరికి ఆ పదవి విలువ తెలియట్లా. ఏదైనా సరే కష్టపడి దక్కించుకుంటే, వెయిట్ చేసి దక్కించుకుంటే విలువ తెలుస్తుంది. ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి ఇచ్చేస్తే దాని విలువలు ఏం తెలుస్తుంది? అందుకే కొంతమంది గాల్లో వ్యవహరిస్తున్నారు, బరి తెగిస్తున్నారు, ఓపెన్ మార్కెట్ అయిపోయింది, విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఏమైనా చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడానికి రెడీ అవుతున్నారు. వీరిలో ఇలా మనం చెప్పుకున్న వారిలో కొంత వాసనశెట్టి సుభాష్ గారు కూడా అంతే. ఆయన నిజానికి ఆ శెట్టిబలిజ కమ్యూనిటీ నుంచి తెలుగుదేశం పార్టీకి దొరికిన ఒక మంచి నాయకుడు ఆయన. మంచి మాస్ ఇమేజ్ ఉంది, కమ్యూనిటీలో పట్టుంది, ఆ ప్రాంతంలో మంచి బలమైన వాయిస్ ఉంది, ప్లస్ జనంలోకి ఈజీగా చొచ్చగలగలడనే పేరుంది. సో, ఇంకా చాలా వయసు ఉంది. ఇంకో 4, 5 సార్లు ఆ పార్టీకి అండ్ ఆ ప్రాంతానికి మంచి నాయకుడిగా ఎదగలడని చంద్రబాబు గారు, లోకేష్ గారు అతన్ని ఎంకరేజ్ చేస్తూ సీట్ ఇచ్చారు, గెలిచారు, తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. అదే ఆయన దుర్వినియోగం చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉండదు కానీ, ఆ తర్వాత ఇంకా చాలా దారుణమైన వ్యవహారాలు అవన్నీ నేను చెప్పలేనులే కానీ టైం వచ్చినప్పుడు చూద్దాం. అయితే ఇది పక్కన పెడితే ఆ కాన్స్టిట్యున్సీలో కూడా పరిస్థితి బాల. ఇప్పుడు నిన్న ఒకటి వచ్చింది. ఇది ఒక వ్యక్తిని రామచంద్రపురం మంత్రి గారి ఆఫీసులోనే కొట్టారంట. శ్రీనివాస్ అనే వ్యక్తిని పిలిపించి కొట్టారని చెప్పి అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సో, నిజానికి ఈ నియోజకవర్గంలో చాలా వస్తున్నాయి. ఈ వీళ్ళది అమలాపురం, రామచంద్రపురం సొంత కాన్స్టిట్యున్సీ కాదు, అమలాపురం. ఎక్కువగా ఈ నియోజకవర్గంలో పెత్తనమంతా అమలాపురం వాళ్ళకే వస్తుంటాయి. అక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగే కొన్ని కాంట్రాక్టులు కావచ్చు, కొన్ని మైనింగ్, ఇసుక ఇట్లాంటివన్నీ కూడా అమలాపురం వాళ్ళకి కొంతమందికి వస్తుంటాయి. ఆ నియోజకవర్గంలో పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వాళ్ళకి అంతగా గుర్తింపు కానీ, విలువ కానీ ఏమి ఉండట్లేదు అనేది ఒకటో ఆవేదన ఉంది. మరోవైపు జనసేన పార్టీతో సరైన కోఆర్డినేషన్ ఉండదు, ప్లస్ కమ్యూనిటీ పరంగా కూడా చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ కుటుంబపరమైన పరిపాలన ఎక్కువగా నడుస్తోంది. మంత్రి గారేమో ఎక్కువగా అమరావతిలో ఉంటారు, ఆ వ్యవహారాలు చూస్తారు. వారంలో ఒక 3 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉన్న 4 రోజులు ఇటు క్యాపిటల్లో ఉండాల్సి వస్తుంది. సో, నియోజకవర్గంలో రాజకీయం అంతా కూడా తన తండ్రి అండ్ తన రిలేటివ్స్ అంటే తన బంధువులు ఒక 2 ఉన్నారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. తండ్రి మొత్తం కాన్స్టిట్యున్సీలో పదవులు కావచ్చు, క్యాడర్కి ఉండడం, ఆ పరిపాలన అంతా ఆయన చూసుకుంటారు. ఈ క్రమంలోనే చాలా ఆరోపణలు అనమాట. చాలా వ్యతిరేకత వచ్చేసింది, బీభత్సమైన వ్యతిరేకత వచ్చేసింది. నిజానికి రామచంద్రపురం నియోజకవర్గం టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ, అంత ఈజీగా గెలిచేదేమీ కాదు. అక్కడ ఉన్న సామాజిక చైతన్యం కావచ్చు, అక్కడ ఉన్న రాజకీయ చైతన్యం కావచ్చు, మామూలుగా ఉండదు. అండ్ వైసీపీకి కూడా ఇక్కడ బలమైన నాయకత్వం ఉంది, వైసీపీకి కూడా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. సో, అటువంటి పరిస్థితుల్లో ఈయన గెలిచారు అంటే దాన్ని నిలబెట్టుకోవడానికి బలమైన పునాదులు వేసుకోవడంలో విఫలమై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. క్యాడర్తో కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు, పబ్లిక్ రిలేషన్స్ లేవు. అంటే పబ్లిక్ రిలేషన్స్ పోయాయి, క్యాడర్ మేనేజ్మెంట్ పోయింది, పొలిటికల్ మేనేజ్మెంట్ పోయింది. సో, మీడియా రిలేషన్స్ కూడా అంతంత మాత్రం, ఏదో అక్కడ ఉన్నంత వరకు కొంత చేసుకుంటారు తప్ప మిగిలిన వాళ్ళతో అంత ఏముండదు. ఒక మంత్రి హోదా ఉన్నప్పుడు ఆ హుందాతనం ఏమీ కనిపించలేదు. అది అలా ఉంటే ఇక శాఖాపరంగా కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అవన్నీ టైం వచ్చినప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు ఈయనకు మంత్రి పదవి కొనసాగిస్తారా లేదా? నిజానికి శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి ఉన్న ఏకైక మంత్రి. సో, ఇప్పుడు కమ్యూనిటీయే మాకు ఇంపార్టెంటు, ఆయన ఎలా చేసినా పర్లేదు, ఆయన వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, మాకు ఆ కమ్యూనిటీ నుంచి ఒక ఆయన ఉండాలి, వేరే దిక్కు లేదు కాబట్టి ఈయన్నే ఉంచుతాం అని ప్రభుత్వ పెద్దలు భావిస్తే ఆయన్ని మంత్రిగా కొనసాగిస్తారు. కమ్యూనిటీ ఈక్వేషన్స్ చూసి వేరే వాళ్ళు లేరు అనుకుంటే, వేరే వాళ్ళు అంటే పితాజీ సత్యనారాయణ గారు ఉన్నారు, కానీ ఆయనకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంకా ఆప్షన్ లేక ఈయన కొనసాగించాలి. కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందిగా, కాన్స్టిట్యున్సీలోనూ చెడిపోతుంది, కమ్యూనిటీలోనూ అంతేమీ ఏకాభిప్రాయాలు లేవు, వేరే కమ్యూనిటీని కూడా కెలుగుతున్నారు, ఆ భేదాభిప్రాయాలు వస్తున్నాయి.
ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇంకెందుకు ఎంతకాలం మోయాలి? అదొక పరిస్థితి అయితే, మరోవైపు ఆయన కమ్యూనికేషన్ కావచ్చు, అక్కడ సిస్టమ్ కావచ్చు, వ్యవస్థ కావచ్చు అంత బాగోలేదన్నమాట. సో అందుకే మరి ప్రభుత్వం ఇటువంటి భారమైన ఎమ్మెల్యేలను, భారమైన మంత్రులను కొంతమందిని మార్చే ప్రయత్నం చేస్తారా, లేదా వాళ్ళనే మీరు మారండి అని ఇంకా అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఇప్పటికే కొన్నిసార్లు కౌన్సిలింగ్ సెషన్స్ అవి జరిగాయి, కొంత మార్పు కనిపిస్తోంది. కానీ ఆయనకు తెలియకుండానే ఒక ఉచ్చులో చిక్కుకున్నాడు. ఆయన ఒక పదవి వచ్చేయడంతో తనకు చాలామందికి మనిషి అన్నాక కొన్ని బలహీనతలు ఉంటాయి, బయటకు చెప్పుకోలేని వ్యవహారాలు, బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్లో కొంతమంది ఈ ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు చాలామంది చిక్కుకున్నారు. అందులో కొన్ని వ్యవహారాలు, పర్సనల్ వ్యవహారాల్లో కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఆయన మరి వయసు ఉంది కాబట్టి, లోకేష్ గారి టీంలో కీలకంగా ఉన్నారు కాబట్టి, అండ్ వయసు కూడా తక్కువ, ఇంకో 4-5 సార్లు పోటీ చేసి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతను ఇంకా ఎంకరేజ్ చేయాలనే పార్టీ అయితే అనుకుంటుంది. కానీ మరి ఈయన మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఇంకెంతకాలం కొనసాగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.